ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరు బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృపను బట్టి 8వ మాసంలో అడుగుపెట్టా. తెలియకుండానే 7 మాసాలు గతించిపోయినా. జరిగిన 7 మాసాల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టలే. తన కృప, తన యొక్క సన్నిధి మనతో ఉంచి నడిపించాడు. అటు దేవునికి మహిమ చెల్లిద్దాం. అందుకని ఏమి ఇవ్వగలం? ప్రార్థన. సర్వము ఎరిగిన సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన దేవానికి వందనాలు. లోకంలో జరుగుచున్న మోసాలు, ఆపదలు, అపాయాలు, తెగుళ్ళు, నష్టములు, నాయన ఇదిగో ప్రభువా, సమస్యలు, దేవా, ఇలాంటి అన్ని పరిస్థితుల మధ్య మీ బిడ్డలమైనటువంటి మమ్ములను నువ్వు కాపాడినందుకు, రక్షించినందుకు, అయా నీ చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నువ్వు నమ్మదగిన దేవుడు అని మేము నమ్మి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా, నేను నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టనని వాగ్దానం చేశావు. నీ ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు ఆ వాగ్దానం ఆ ప్రకారం మమ్మల్ని ఆశీర్వదించి వద్దెల చేస్తూ ఉన్నాం. కనుక ఇదిగో ప్రభా, మా ప్రియ బిడ్డలందరూ ఈ వాక్యాన్ని వింటున్న వారిని, అయా ప్రతి వారం వాక్యాన్ని వింటూ ఉన్న బిడ్డలందరినీ దైవా, 8వ మాసంలో గత మాసాల్లో కన్నా, గత దినాల్లో కన్నా అత్యధికంగా మీ యొక్క మేలుతో తృప్తిపరిచి మీరు అక్కడికి ఆయత్తపరచమని, నీ స్వరాన్ని వినిపించమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి, ప్రసంగి పుస్తకములో నుండి 7వ అధ్యాయంలో ఒక మాటని మనం చూద్దాం. వాక్యం చెబుతూ ఉన్నది కదా, ఈ మాట 7వ అధ్యాయంలో 7 వచనాలు, మేలు అనే మాట 7 వచనాల్లో కనిపిస్తూ ఉంది. ఆ 7 వచనాల్లో ఉన్న మేలుని ఈ ఉదయకాలమందు క్లుప్తంగా మనం చూద్దాం. మొదటి మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవుని వాక్యం చెబుతున్న మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వ్రాయబడింది. సుగంధ తైలము, తైలము అనేది 3 విధాలుగా జ్ఞాని అయిన సొలొమోను వ్రాస్తూ ఉన్నాడు. పరమగీతములోను, మరి ఈ ప్రసంగిలోను, అలాగే సామెతల్లోను. ఈయన రాసిన ఈ 3 పుస్తకాల్లో అభివృద్ధికి, ఘనతకి, సంతోషానికి సాదృశ్యంగా ఆయన ఈ తైలాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. తైలము అనే పాట పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనములో ఉంటుంది. అది ఘనతకి సాదృశ్యంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి అలాగే ఈ 7వ అధ్యాయంలోను, 9వ అధ్యాయంలోను ఈ సంతోషానికి సాదృశ్యంగా ఆయన చెబుతున్నాడు. యోబు సామెతలు 29వ అధ్యాయంలో అభివృద్ధికి సాదృశ్యంగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమంటాడు అంటే, సుగంధ తైలము, ఈ యొక్క అభివృద్ధి లేదా ఈ సంతోషం లేదా ఈ యొక్క ఘనత ఎలాగుండాలంట? మంచి పేరు కలిగి ఉండే విధంగా ఉండాలంట. అంటే సహజంగా మన సంతోషం, మనం లేదా అభివృద్ధి చెందినప్పుడు, మన ఘనత చెందినప్పుడు గర్విస్తూ ఉంటాం, గర్వానికి గురవుతూ ఉంటాం. అంటే మనం ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు ఎవరైనా చూడండి, ధనవంతులు కొంచెం ప్రౌడ్గా ఉంటారు. చాలా, అందరూ అని కాదు, కొంతమంది. సో అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఈ సొలొమోను ద్వారా, నీవు ఎంత అభివృద్ధి చెందినా, నువ్వు ఎంత ఘనత చెందినా, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా, నువ్వు తోటి వారి మధ్య ఎలాంటి పేరు, మంచి పేరు కలిగి ఉండాలి. ఎలాంటి స్థితి ఉండాలంటే మంచి పేరు. అంటే నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అధికారి కానప్పుడు, అధికారి అయినప్పుడు కూడా నీ పేరు విషయంలో ఆ మంచితనం అనేది కనపరిచే వ్యక్తిగా ఉండాలి అని అంటారు. అని చెబుతూ ఏమన్నాడంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని అన్నాడు. అంటే పుట్టిన దినము కన్నా చనిపోయిన దినము మేలు అని అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అని ఆలోచిస్తే, మనం సహజంగా పుట్టినరోజునప్పుడు మనం ఈ వాక్యాన్ని చదవం, కానీ జ్ఞాపకార్థ కూడికలప్పుడు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు, ఈ మాటను చదువుతూ ఉంటారు. కానీ ఈయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, మన జీవితం అనేది కొద్ది కాలమే, ఈ లోకంలో కొద్ది సంతోష దినాలు కొద్ది కాలమే ఉండేవి. ఆ తర్వాత 2 ఉన్నాయి. దీర్ఘకాలము సంతోషంగా ఉండే దినాలు ఉన్నాయి, దీర్ఘకాలము బాధను అనుభవించే దినాలు ఉన్నాయి.
కాబట్టి మన మరణ దినము ఎలాగుండాలంటే మంచి పేరు కలిగిన దినముగా ఉండాలి. మన అభివృద్ధి, మన అధికారం, మన యొక్క ఘనత మనల్ని పతనం చేసే విధంగా కాకుండా మనం చనిపోయే వరకు కూడా ఆ జీవితం యథార్థంగా ఉండాలి. అది మంచి పేరు కలిగి ఉండాలి. ఎక్కడ కూడా మనుషుల చేత ఇతడు చెడ్డవాడు, ఇతడు గర్విష్టి, ఇతడు కోపి, ఇతడు ధనబలం కలిగి గర్విస్తూ ఉన్నాడు అని మన చెడ్డ పేరు సంపాదించుకోకుండా మంచి పేరుని మన మరణ దినం వరకు కూడా, అనగా మన జీవిత కాలం వరకు కూడా మనం వాటిని కాపాడుకోవాలి అని భక్తుడు తెలియజేస్తూ 2వ వచనములు కూడా అంటున్నాడు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనసున పెట్టుదురు. అంటే మన జీవితం అల్పకాలమైన జీవితం. ఈ 2 వచనాల యొక్క సారాంశం ఇక్కడ 2వ వచనంలో ఏమన్నారు, విందు జరిగే వారింటికి వెళ్ళటం కంటే, అంటే సంతోషంతో ఉన్న వారింటికి వెళ్ళటం కంటే ఏడుస్తున్న వారింటికి వెళ్ళటం మీకు మేలు అని సొలొమోను చెబుతూ ఉన్నాడు. అంటే మన జీవితం అల్పకాలమైనది. ఈ అల్పకాల జీవితంలో మన పేరును మనం పోగొట్టుకోకూడదు, మన మంచితనాన్ని మనం విడిచిపెట్టకూడదు, అలాగే మన ప్రేమను విడిచిపెట్టకూడదు, ఇతరుల పట్ల దయని మనం విడిచిపెట్టకూడదు, ఇతరుల పట్ల కనికరాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఈ విధంగా మన యొక్క ముగింపు జీవితం వరకు కూడా, అంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే వరకు కూడా వాటిని కాపాడుకుంటూ ఉండాలి. అలా ఉండాలి అని చెబుతూ మరి చనిపోయిన వారింటికి ఎందుకు వెళ్ళామన్నాడు అని అంటే, ఇప్పుడు సంతోషంగా ఉన్న వారింటికి వెళ్ళగానే వారి సంతోషంలో నువ్వు పాల్పొందుతావు, వారు సంతోషిస్తుంటే నువ్వు సంతోషిస్తావు. ఆ తర్వాత నువ్వు కూడా అనుకుంటావు, రేపు దినాన ఇదిగో వీరు ఎలా చేశారో నేను కూడా అలాగే చేయాలి, ఇలాగే విందు ఏర్పాటు చేయాలి, అందరిని ఇలాగే సంతోషపరచాలి అని నువ్వు అనుకుంటావు. అదే ఏడుస్తున్న వారింటికి వెళ్ళావనుకో, అక్కడ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అలాగే మరి చనిపోయిన వ్యక్తి చూస్తే ఆయన ఏమి జీవోత్సవం లాగా ఇటు పడేస్తే ఇటు, అటు పడేస్తే అటు, నలుగురు తీసుకెళ్ళి అటు ఇటు కలిపితే కానీ ఆ బాడీ అనేది అటు ఇటు కదలదు. కనుక మన ప్రాణం ఉన్నంత కాలమే మనం ఏదైనా చేయగలుగుతాం. మన ప్రాణం పోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకోని అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ భక్తుడు. అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇక నువ్వేం చేయలేవు. నువ్వు బతుకున్నప్పుడు ఏం చేయాలనుకున్నా, నువ్వు ఇతరులతో మంచిగా ఉండాలనుకున్నా, ఇతరులను ప్రేమించాలనుకున్నా, ఇతరులకు సహాయం చేయాలనుకున్నా, ఇతరులను క్షమించాలనుకున్నా, ఇతరులతో సమాధాన పడాలనుకున్నా, ఏదైనా కూడా నువ్వు బ్రతుకున్నప్పుడే. ఆ చనిపోయిన తర్వాత నువ్వేమైనా చేయాలి అని ప్రయత్నం చేసినా ఇక అది అవకాశం అనేది లేదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, గతించిన 7 మాసాల్లో నువ్వేం చేసావో తెలియదు, నువ్వు ఎలా ప్రవర్తించావో నీకు తెలియదు, నేను ఎలాగున్నానో నీకు తెలియదు. కానీ మన దేవుడు మన క్రియలను, మన నడవడికను, మన యొక్క ప్రతి పరిస్థితులను ఆయన గమనిస్తూ ఉన్నాడు. అయితే మరి మన యొక్క ఈ గతించిన దినాలన్నిటిలో, సంవత్సరాలు కావచ్చు, మాసాలు కావచ్చు, దినాలు కావచ్చు, నువ్వు పుట్టిన నుండి ఈ రోజు వరకు నువ్వు దేవునికి ఎదుట నీవు ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నావు, అది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే రేపు దినాన మనం ఉంటామో లేదో తెలియదు, ఇంకా ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ ఏదో ఒక దినాన ఈ మరణం అనేది ఉన్నది అని తెలియజేయబడుతూ ఉన్నది. కనుక ఈ మరణ దినానికి ముందే మరి మన యొక్క జీవితాన్ని మనం సరిచేసుకునే వారంగా ఉన్నామా, మన జీవితాన్ని, మన ప్రవర్తనని మనం సరిచేసుకొని ఆ మేలును పొందుకునే వారంగా ఉన్నామా అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి అని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఒక మాట మనం చూసినట్లయితే 4వ వచనంలో వ్రాయబడుతున్నది. 4వ వచనంలో, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు మాట వినుట మేలు. 5వ వచనములో ఏమున్నది? ఏం మేలంట? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు.
ఓసారి మన పెద్దలు మన మంచి కోరి చెబుతూ ఉంటారు. మనం చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే పెడచెవిని పెడతా ఉంటాం. నువ్వు నా చెప్పేది ఏంటి? ఒక అమ్మ నాన్న కూడా చెబుతారు. అలాగే నీకన్నా వయసులో పెద్దవారు చెబుతారు. ఓ ముసల్దాన్న నువ్వు చెబితే నేను అలా నీకేం తెలుసా అంటారు కొంతమంది. అలాగే అమ్మ నాన్నే మీరేం చదువుకున్నారు, మీకన్నా ఎక్కువ చదువుకున్నా తెలీదా అని అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనకన్నా పెద్దలైన వారు, మనకన్నా జ్ఞానవంతులు. అంటే జ్ఞానం అంటే చదువుని బట్టే కాదండి, అనుభవాన్ని బట్టి కూడా జ్ఞానం వస్తుంది. అందుకనే జ్ఞానుల యొక్క మాటలను మన పెడచెవిని పెట్టకుండా ఆ మాటలు వినటం ద్వారా మనకి మేలు కలిగిద్దంట. ఒకవేళ బుద్ధిహీనులు, వారు జ్ఞానవంతులే కావచ్చు, కానీ వారు బుద్ధిహీనులై ఉంటే, వారి బుద్ధి సరిగా లేదనుకోండి, వారి అనుభవం సరిగా లేదనుకోండి, దానివల్ల వాళ్ళతో పాటు మనం కూడా మూర్ఖులమైపోతాం, మనం కూడా పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకనే ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా కింద వచ్చినాల్లో కూడా మనం ఆ మేలుని గురించి మనం చూస్తాం. ఈ ఒక్క అధ్యాయంలోని 7వ అధ్యాయంలో 7 సందర్భాల్లో ఆయన మేలుని గురించి చెబుతూ ఉన్నాడు. కనుక ఈ మొదటి వచనం, 2వ వచనం, అలాగే 5వ వచనములో 8వ వచనం కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే నీ ప్రారంభ దినాలు కన్నా ముగింపు దినాలు మేలుకరంగా ఉండాలి. అంటే నీ జీవిత ముగింపు ఎలాగ ఉండాలంటే దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలి. నువ్వు ప్రారంభించడం గొప్ప కాదు, రక్షణ పొందటం గొప్ప కాదు, రక్షణ పొందిన నీవు ఆ ముగింపు వరకు ఆ రక్షణ కాపాడుకోవటం గొప్ప అన్నది. అలాగే ప్రార్థన చేయటం నేర్చుకోవటం గొప్ప కాదు, నేర్చుకున్న ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఆ ప్రార్థనలో నీ జీవితాన్ని సరిచేసుకోవటం ముఖ్యం. ఇలాగా ఎన్ని విషయాలైనా మనం ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన దినాలను మనం మర్చిపోదాం. కానీ ఈ దినాన దేవుడు నీకు ఇచ్చాడు కనుక ఈ దినాన మనం సరిచేసుకొని రాబోయే దినాలు, రాబోయే ఆశీర్వాదం కొరకై ఆయన ఎదుట మేలుకరమైనటువంటి స్థితిని మనం కలిగి ఉన్నాం. అటు కృప కొరకై ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మహోన్నత నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ, ఇదిగో నాయన గత దినాల్లో ఏ రీతిగా మా బిడ్డలు పోషించావో వారికి ఉన్న ప్రతి అవసరతలు తీర్చి ఆరోగ్యంగా దీవించండి, ఆత్మీయంగా దీవించండి, ఆర్థికంగా దీవించండి, మానసికంగా దీవించి, శారీరకంగా దీవించి, బిడ్డలను, కుటుంబాలను, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, రాకపోకలు, అన్ని విషయాల్లో మీ క్షేమాన్ని దయచేసి మీరు అక్కడికి ఆయత్తపరచమని ఈ మాటలు వింటున్న వారందరినీ కృపాస్థలకు అప్పగించి విశ్వాసముతో యేసు నామములో ఈ మనవులు అడిగి పొంది ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన రాకడ వరకు తోడైండి దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.